మాతో ఎందుకు మాట్లాడంటే ఎందుకు మాట్లాడాలి? మాతో ఎందుకు దర్శించాలి దేవుడు? నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఏది డెడికేషన్? ఏది? ఈ సంవత్సరం వాంబగల్ స్ట్రెంత్ పెరిగిపోయారు మనకి. ఎంత సఫర్ అయింది తెలుసు? కింద మీద పడిపోయి. నిజంగా చెప్తున్నాను నేనండి, వాళ్ళని పొగడట్లేదు, కానీ ఈ సంవత్సరం నా వెనకాలం చాలా సపోర్ట్ చేశాను. నేను అసలు ఇక్కడ నడిపించబడడానికి ఈ సంవత్సరం ఏమీ చేయలేదు నేను. ఇక్కడ అంతా కూడా మన టీం వెనకాలం చేసుకున్నారు. ఎక్కడ మా బాబు కొడితే పాశము వెళ్ళిపోతుండ్రు అటు ఇటు, కానీ మా ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదే అండి. మా ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు ఏ రోజు కూడా. ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఎంత ప్రెజర్ పడుతుందో తెలుసా? మీరు చెయ్యండి కార్యాలు, మీరు ఇంట్లో ఫంక్షన్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. సంవత్సరానికి ఇంచుమించు 2-3 ఫంక్షన్లు మనం చేస్తాం, ఎంత ప్రెజర్ పడుతుందో తెలుసా నా మీద? 1 కాదు 2 కాదు, అన్ని కార్యాలను చూసుకోవాలి. ఇంకొకటి, వచ్చిన వారు పరామర్శించిపోయిన బాధే. మొక్కలు ఎత్తి పెట్టుకుంటే వెళ్ళిపోతారు చాలామంది. వెళ్ళిపోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళు చెప్తారు. ఇన్ని ఉంటే సంఘ సేవకుడికి నీకు ఇచ్చిన కొంచెం నమ్మకం ఉండలేకపోతున్నాం. తర్వాత దేవుడిని అర్థిస్తాడు. నీకు ఇచ్చాడు దేవుడు, ఒక తలంత ఇచ్చాడు, ఒక నడిపింపు ఇచ్చాడు, ఇదిగో దీన్ని బట్టి ముందుకెళ్ళి అంటున్నాడు. నువ్వు దాంట్లోనే కొంచెంగా నమ్మకంగా ఉండలేకపోతున్నావు. మహా అభివృద్ధి ఎలా పొందుకుంటావు నువ్వు? మహా అభివృద్ధి ఎలా నడిపించబడతావు నువ్వు? అందుకే అంటున్నాడు దేవుడు, అపొస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచు.